బీజేపీ నేత ఈటెల రాజేందర్ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రకమని పార్టీలో జరిగే అంతర్గత విషయాలను బహిర్గతం చేసి పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్ర పన్నాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. కోళ్లఫారంలోని పని చేసుకుంటున్న ఈటెలకు రాజకీయ ఓనమాలు నేర్పి పెంచి పెద్ద చేసి అన్నం పెట్టిన కేసీఆర్ కు సున్నం పెట్టే ప్రయత్నం చేశాడని మండిపడ్డారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ సమయం నుంచి అనేక పదవులు కట్టబెట్టి రాష్ట్రంలోనే నెంబర్ 2 స్థానాన్ని రాజకీయంగా ఇచ్చిన సీఎం కేసీఆర్ పై లోపల కత్తులు పెట్టుకుని బయటకు వెటకారంగా నవ్వుతున్న ఈటెలను ప్రజలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆయన నిజ స్వరూపాన్ని త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. తప్పుల మీద తప్పులు చేసి కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయడం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరనే విషయం రాజేందర్ తెలుసుకోవాలని హితవు పలికారు. కాకతీయ కాలువ ద్వారా నీళ్లు ఇస్తున్నటువంటి సంగతిని గుర్తు చేస్తుంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీత పనులు కానీ చెరువులను బాగు చేసుకోవడంలో పిల్లలకు సన్నబియ్యం పథకం కానీ వందలాది రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు పిల్లల చదువులు భారం కాకుండా కార్పొరేట్ విద్యను అందిస్తున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ సిస్టమ్ ద్వారా వేలాది పరిశ్రమలు తెలంగాణకు వచ్చి లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు లక్షలాది మంది యువతకు తెలంగాణలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాం. ఇట్లా చెప్పాలంటే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు. ఎకరానికి 5,000 ఒక సీజన్, 2 సీజన్లకు 10,000 రూపాయలు రైతు బంధు పథకం, రైతన్న పంట పెట్టుబడి కోసం అప్పుల పాలు కాకుండా ఉండాలనేటటువంటి ఒక సందర్భం. ఇవాళ రైతు బీమా, రైతు ఆ కుటుంబం పెద్ద మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆ కుటుంబానికి అండగా ఉండేటటువంటి ప్రయత్నం. ఇవాళ ఈ పథకాలన్నింటి కూడా ఐక్యరాజ్య సమితి కొనియాడినటువంటి విషయాన్ని రైతు బంధు, రైతు బీమా విషయంలో నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సో ఇట్లా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ప్రజానీకం సంక్షేమమే లక్ష్యంగా మా ముఖ్యమంత్రి గారు పోయిన టర్మ్ కానీ ఈ టర్మ్ కానీ బ్రహ్మాండంగా పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి తీరును ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇటువంటి తరుణంలో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, దాని గురించి కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను పోయినసారి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన వెనువెంటనే మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే మాకు కనీసం సంతోషం కూడా తెలంగాణ ప్రజానీకానికి లేకుండా చేసినటువంటి చరిత్ర ఈ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఉన్న పలంగా మన ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. హైకోర్టును విభజించకుండా అనేక సంవత్సరాల పాటు తాత్సారం చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఎన్నో సార్లు మేమే పార్లమెంట్ వేదికగా ఆనాడు మేము పోరాటం చేసినాం. మా వినోదన్న, మేము, కవితమ్మ అందరం ఎంపీలం కలిసి. అదేవిధంగా ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సినటువంటి ఏ అంశాన్ని కూడా నిర్వర్తించకుండా పెడచెవిన పెట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలి, ఇప్పటిదాకా ఇవ్వలే. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి, బీజేపీ ఇప్పటిదాకా చేయలే. నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మొత్తుకున్నాం. మేం చెప్పడం కాదు, నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. నీతి ఆయోగ్ 19,000 కోట్లు మిషన్ భగీరథకి ఇవ్వమన్నది, 5,000 కోట్లు మిషన్ కాకతీయకి ఇవ్వమన్నది. చిల్లి గవ్వా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రిలీజ్ చేయలే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కలిసి, కేంద్రంలో మంత్రులను కలిసి ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో విజ్ఞప్తులు ఇచ్చినారు. ఇవాళ కాకతీయ కాలువ ద్వారా నీళ్లు ఇస్తున్నటువంటి సంగతిని గుర్తు చేస్తుంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీత పనులు కానీ చెరువులను బాగు చేసుకోవడంలో పిల్లలకు సన్నబియ్యం పథకం కానీ వందలాది రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు పిల్లల చదువులు భారం కాకుండా కార్పొరేట్ విద్యను అందిస్తున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ సిస్టమ్ ద్వారా వేలాది పరిశ్రమలు తెలంగాణకు వచ్చి లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు లక్షలాది మంది యువతకు తెలంగాణలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాం. ఇట్లా చెప్పాలంటే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు. ఎకరానికి 5,000 ఒక సీజన్, 2 సీజన్లకు 10,000 రూపాయలు రైతు బంధు పథకం, రైతన్న పంట పెట్టుబడి కోసం అప్పుల పాలు కాకుండా ఉండాలనేటటువంటి ఒక సందర్భం.